గురుగారు అయితే చాలా మంది రామకోటి రాస్తూ ఉంటారు కదా గురువుగారు. మామూలుగా శ్రీరామ అని పదాన్ని పలికితే చాలు అంటారు. అలాంటిది రామకోటి రాస్తూ ఉంటారు. సో ఆ రామకోటి రాయటం వల్ల ఎలాంటి ఫలితంని మనం పొందే అవకాశం ఉంటుంది అంటారు? కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలం దాని యొక్క అర్థం. రామకోటి అని మనము కోటి అనుకుంటున్నాము, రామకోటి అని. రామకోటి రాస్తున్నామంటే శ్రీరామ 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 అని పుస్తకాలు రామకోటి రాయటం అండి ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలం ఉంటేనే రామకోటి అనేటువంటిది రాయగలుగుతాం. అలా రాసిన దాని వలన ఏమవుతుంది అంటే, మనం ఏం చెప్తున్నాము, పుష్పం పత్రం ఫలంతో ఎం అని చెప్తున్నాము. ఒక పద్యము చెప్పినా భగవంతుడు సంతోషిస్తాడు మన దగ్గర ఏమీ లేనప్పుడు, మనము నిస్సహాయులమైనప్పుడు. ఇప్పుడు చేయగలిగినటువంటి సమయంలో మనం చేస్తాం, భగవంతుడిని అర్చిస్తాం. అర్చన ద్వారానో అభిషేకము ద్వారానో టెంకాయ కొట్టో అక్కడ ఆకు ఒక పత్రము పెట్టో తమలపాకు పెట్టో చేసుకుంటాం. రెండు చేతులు పని చేయక మంచం మీద ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, చేతకాకుండా ఉండేటువంటి వాళ్ళు అంటే శ్రీరామ అనేటువంటి పదాన్ని పలుకుతారు. అలా పలకడము వలన వచ్చేటువంటి పుణ్యప్రదమైనటువంటిది ఏమిటి అంటే జన్మ జన్మల పుణ్య ఫలం వాళ్ళు చేయగలిగినటువంటిది. పలికిన మాత్రాన్నే, అలా స్మరణ మాత్రేనా. అందుకే తోయం అన్నాడు ఒక శ్లోకమైన. రామ శబ్దాన్ని పలికితే చాలు, శ్రీరామ అంటే ఖచ్చితముగా మనకు జన్మ జన్మల పుణ్య ఫలం అనేటువంటిది చెబుతూ ఉన్నది శాస్త్రం. ఓకే గురుగారు. అయితే మనం సాధారణంగా తిథులు చూసుకున్నప్పుడు అందులో కొన్ని తిథుల్ని మంచి రోజులుగా, కొన్ని తిథుల్ని చెడ్డవిగా భావిస్తూ ఉంటాం కదా. సో అందులో నవమి అనేది మనం శుభసూచకంగా వాడుకోం. కానీ మనకు శ్రీరాముల వారికి వచ్చేసరికి నవమి నాడు కళ్యాణం జరిగింది. సో ఆ నవమి తిథిన కళ్యాణం జరిగింది కాబట్టే 14 ఏళ్ల అరణ్యవాసానికి గల కారణంగా మారింది అనుకోవచ్చా? ఆ రోజటి ఆ తిథి వలన ఇలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు రాముల వారు అని అనుకోవచ్చు అంటారా? అంటే అమ్మ, శ్రీరామచంద్రమూర్తి నవమి నాడు, చైత్ర శుద్ధ నవమి తర్వాత కర్కాటక లగ్నమందు మిట్ట మధ్యాహ్నము పుట్టాడు అని మనం చెప్పుకుంటున్నాం. కర్కాటక లగ్నము అంటే చంద్రుడికి సంబంధించినటువంటి ఒక ఇది. అందుకని రామచంద్రమూర్తి అనేటువంటిది. ఇక్కడ నవమి నాడు పుట్టాడు, శ్రీకృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు, రాముడు నవమి నాడు పుట్టాడు. అంటే నవమి నాడు మనము వాడుక భాష ఏమి అంటే శాస్త్రంలో ఉన్నది కాదు, కానీ వాడుకలో పెద్దలు చెప్పేటువంటిది ఏమిటంటే అష్టమి నవములు కష్టదినములు అని. ఎందుకు ఆ మాట వచ్చింది అంటే పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు ఎప్పుడు కూడా. అంటే కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు, నవమి నాడు రాముడు పుట్టాడు. కృష్ణుడు కూడా చిన్నతనములో అందరూ పుడుతూ ఉంటే చంపేస్తూ ఉండేటువంటి దాని వలన ఇక్కడ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళి కష్టాలు పడి చిన్నతనంలో ఏవో అవి ఇవి చేసుకుని ఆయన పైకి ఎక్కి రావాల్సినటువంటి అవసరం వచ్చింది, ఏర్పడింది. అంటే నిలబెట్టుకోవడం, ధర్మము నిలబెట్టుకోవాలి అనేటువంటిది వచ్చినప్పుడు ధర్మం ఉండేటువంటి చోటనే కష్టం ఉంటుందమ్మా. కష్టము లేకుండా అతి సులభముగా ధర్మం ఉండదు ఎప్పుడు కూడా. మరి రాముడు కూడా ఎంతో నిబద్ధతతో ధర్మమూర్తి కాబట్టి నవమి నాడు పుట్టాడు కాబట్టి, నవమి నాడు పుట్టినాడు కాబట్టి కష్టాలు పడినాడు, చేసినాడు అనేటువంటిది ఒక రకంగా అది కూడా వాస్తవమే లేకుండా పోలేదు. నవమి అనేది పుట్టినాడు, అలాంటి సమయంలో పుట్టాడు కాబట్టి, కష్టాలు పడినాడు కాబట్టే, కష్టాల విలువ తెలుసు కాబట్టే మళ్ళీ దేవుడైనాడు కూడా ఆయన. దేవుడు ఎందుకు అవుతాడు? ఏ కష్టము లేకపోతే దేవుడు దేవుడుగానే ఉంటాడు. కానీ మనకు కూడా అందుకే కదా, ఇప్పుడు కష్టపడి పైకి ఎక్కొచ్చి గొప్పవాడు అయినాడు అంటే వాడికి తెలుస్తుంది ఆ కష్టపడినటువంటి దాని యొక్క విలువ ఏమిటి అని. ఒక లాటరీ తగిలితే వచ్చేటువంటి వాడికి విలువ తెలియదు. నాకు అదృష్టం కొద్దీ వచ్చింది అని అనుకుంటాడు, కానీ దాని విలువ తెలిస్తే, కష్టపడి సంపాదిస్తే వచ్చేటువంటి దాని విలువకు, ఉపరాగా వస్తే వచ్చేటువంటి దాని విలువకు చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా గురువుగారు. అందుకనే మన వాళ్ళు అష్టమి నవములు ఈ శ్రీకృష్ణుడిది మనకు ప్రామాణికం రెండు. మనకంటే ముందు ద్వాపరం, దానికంటే ముందు త్రేతాయుగం. ఇలా ఉంది కాబట్టి అష్టమి నవములు కష్టదినములు అని అష్టమి నాడు నవమి నాడు మనం ఏం పనులు పెట్టుకోం.
శుభకార్యాలు ఏ పనులు కూడా ప్రారంభం దశమి కానీ చూస్తాం, శుభకార్యాలు చేస్తాం. నవమి అయినా కూడా మళ్ళీ వివాహాలు అవి చూస్తూ ఉంటాం. కొంతమంది నవమి నాడు చేస్తారు కళ్యాణాలు, మంచిదే. నవమి అంటే ఆ తిథి, ఇప్పుడు తిథి మీరు అందాక అన్నారు తిథి అని, మనం పంచాంగం చెప్పుకున్నప్పుడు తిథేశ్చ శ్రేమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం చెప్పినాడు మనకు. తిథి వార నక్షత్ర యోగ కరణములోని మనం చెప్పుకుంటున్నాం పంచాంగము అంటే. అలా వాళ్లకు కలిసి వచ్చింది నవమి అయినా, ఆ దంపతులకు యోగవంతమైంది ఆ రోజు, నక్షత్రం కలిసి వచ్చింది అని చూసుకున్నప్పుడు ఒక్కోసారి సరేలేని పెడతారు. కొన్ని సందర్భాలలో అక్కడ మనకు లగ్న కుండలి అది మంచిది అని అన్నప్పుడు పెడుతూ ఉంటారు. దానికి ఏదో చిన్న పరిహారాలు ఉంటాయి, చేసి పెట్టుకోవచ్చును. కాకపోతే ఎక్కువ శాతము అష్టమి నవమి నాడు కాకుండా దశమి గాని ఇలా పెట్టుకోవడం మనకు ఆనవాయితీ చేసుకుంటాం. ఓకే. అయితే గురుగారు, మరి శ్రీరాముల వారి కళ్యాణం మిట్ట మధ్యాహ్నమే జరగాలి అనేది ఎందుకు అలా వచ్చిందంటారు గురువుగారు? అంటే భగవంతుడు లోక కళ్యాణార్థమై పుట్టినటువంటి వాడు కదమ్మా. అందువలన జన్మదినాన్ని పురస్కరించుకొని కళ్యాణం కూడా అప్పుడే చేసుకోవటం అనేది మనం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం నిజానికి ఆ సమయం అప్పుడు కాదు కళ్యాణం చేసుకోవాల్సింది, కానీ అది ఆనవాయితీగా భద్రాచలంలో ఏమిటి అంటే భగవంతుడు పుట్టాడు అని అనంగానే అబ్బా దేవుడు పుట్టాడు అని అంటే ఏముంటుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణమే కదా. ఆ ఇదితో మనము భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణము అనేటువంటిది మొదటి నుంచి కూడా ఆనవాయితీగా చేస్తూ వస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నది. ఆ రోజు అభిజిల్ లగ్నములో తలంబ్రాలు పోసుకోవటం అనేటువంటిది సీతామ్మవారికి రాముల వారికి అనేటువంటి దీంతో చేసుకోవాలని చేస్తూ ఉన్నారు. అంతేగాని అది ఏమీ మొదటి నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ కదమ్మా. ఓకే గురుగారు. అయితే స్వామివారి అక్షితలు అంటే కళ్యాణంలో సమర్పించినటువంటి అక్షితలని తీసుకొచ్చుకొని ఎవరైతే వధువరులు కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళ అక్షితల్లో కలుపుకోవాలి అని అంటారు. అది శుభప్రదం అని కూడా అంటారు గురుగారు. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అక్షతలు అంటే మామూలుగా క్షతము కానిది అని అర్థం. క్షతము కానిది అంటే ఏమిటి అంటే ఆ అక్షతలు తలంబ్రాలు పోసుకునేటువంటి ఇదిలో ఉండేటువంటివి పూర్ణముగా బియ్యమే ఉండాలి, నూకలుగా ఉండేటువంటివి అలా విరిగిపోయినవి ఉండరాదు అని ఉన్నది శాస్త్రంలో. అవి అందుకనే క్షతము కానివి అంటే ఇక్కడ విరిగిపోనివి చేయడం అక్షతలు అంటే క్షతము కానివి అని దాని అర్థం. అక్షతారోపణ అంటాం తలంబ్రాలకు. తలంబ్రాలు అంటే తల మీద పోసుకోవడం, బ్రాలు అంటే బియ్యము అని అర్థం. తలంబ్రాలు తల మీద పోసుకునేటువంటి బియ్యమును తలంబ్రాలు అని చెప్పుకుంటున్నాం. అలా రాముల వారి కళ్యాణానికి, సీతామ్మవారికి, రామచంద్రమూర్తికి జరిగినటువంటి కళ్యాణ మహోత్సవంలో చేసినటువంటి అక్షతలను తీసుకొని వచ్చి శిరస్సు మీద ఎవరు వేసుకున్నా వీళ్ళకు కూడా శీఘ్రముగా కళ్యాణం జరుగుతుంది. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి భావనతో మనము తీసుకొని వచ్చి అందరూ కూడా తల మీద వేసుకొని, లేదు ఇంకా మంచి జరగడానికి వివాహమే కానక్కర్లేదు, వివాహం అయిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. వివాహమైన వాళ్ళు దేనికి అంటే మనకు సంతోషంగా బాగుండడానికి. ఆ రాముల వారు అరణ్యానికి పోయినాడు కదా, ఏం బాగున్నాడు అంటే దేనికి పోయినాడు, పోయినా ఎలా ఉన్నాడు, అటువంటి కష్టాలు వచ్చినా ఇద్దరు ఎలా నిలదొక్కున్నారు, భార్యాభర్తల యొక్క అన్యోన్యత ఎలా ఉన్నది అంటే రాముడిని నేను నిన్నేదో చేసుకుంటే నువ్వు రాజు అవుతావు, యువరాజు కదా, నువ్వు రాజు అవుతావు, నేను రాణిని కావచ్చు అని నేను చేసుకున్నాను, కానీ అడవులు పిలిచబోతావు అని చేసుకోలేదని వాళ్ళు ఏనాడు అనుకోలేదు. మనసులో కూడా ఆ ఊహ కూడా రాలేదు వాళ్ళు. ఈ రోజుల్లో అట్లా అవుతుందా? కష్టం గురు. అట్లా ఉంటారా ఆడవాళ్ళు? ఏదో ఆయన బయటికి పోదామన్నాడు, సినిమా పిలిచబోతాడేమో అని రెడీ అయ్యి ఒకవేళ కుదరలేదు అనగానే ఆ వేసుకున్న డ్రెస్ తీసేటప్పటికి ఓ తిట్లు, అంత మాత్రానికి ఎందుకు చెప్పవాళ్ళ తొందరగా రానప్పుడు అని ఏదో ఒకటి అనుకోకుండా ఉండము. సహజం, మానవులం కదా, ఒక మాట అనుకుంటారు. అట్లా ఏమాత్రము రాకుండా ఆ కష్టాలు ఇవన్నీ ఎందుకు చెప్పినారు అంటే రాముడే కష్టపడినాడు అని కాదు. రాముడు కూడా మానవ అవతారము ఎత్తి రాబోయేటువంటి రోజులలో మానవులు ఎలా ఉండాలో మీరు ఇలా నడుచుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో
అనేటువంటిది భగవంతుడు మానవ రూపము దాల్చి అమ్మవారు స్వామివారు మనకు చెప్పారు అనేటువంటిది మనము ఏది తీసుకోవాలన్నా దాన్ని తీసుకోవడం లేదు. ఏది తీసుకోకూడదో అది పాటిస్తున్నారు. ఆయన విమర్శిస్తున్నాం, అడవులకు పోయినాడు, ఆయనకేం చేత అవుతుంది, సీతా అమ్మవారి ఎక్కడుందో ఆయనకు తెలియదా, ఆ మాత్రం తెలియని వాడు దేవుడు ఎట్లా అవుతాడు అంటే ఆమె దూరం ఎందుకు కావాలి? దూరం అయితే మానవుడు, భార్య దూరం అయితే మానవుడు ఎలా వ్యధ చెందుతాడు, ఎలా బాధపడతాడు, తండ్రి మాటను కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదిరించకుండా ఉండాలి, తమ్ముడు తోడు నీడగా ఉంటే కష్టాల్లో తమ్ముడిని, సుఖాల్లో కష్టాల్లోనూ తమ్ముడి తోడు ఉండాలి, మళ్ళీ సుఖాల్లోనూ తమ్ముడు ఉండాలి. కష్టం ఉన్నంత వరకు లక్ష్మణుడిని పెట్టుకొని అంట, సుఖం రాగానే నువ్వు నాకు సంబంధం లేదు పో చెప్పలేదు. పైగా ఎవడు సుమిత్ర కొడుకు, సౌమిత్రి లక్ష్మణుడు, సొంతము తల్లి కొడుకు కాదు, పిన్నమ్మ కొడుకు. పిన్నమ్మ కొడుకును దగ్గర పెట్టుకున్నాడు, సొంత తమ్ముడిని భరతుడిని అక్కడనే పెట్టినాడు. మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవి రెండు రామాయణం మనకు చెబుతున్నటువంటిది మన జీవిత సత్యం.